హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9441368594 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. దైవజనులు మాకు ఇచ్చినటువంటి క్రమము జరుపుకునే తండ్రి దయచేసిన తండ్రి, ఇదిగో ఇప్పుడు మీ మాటలు వినగూర్చున్నాము. నాతో మాతో మాట్లాడు, వాక్యమనే స్నామమున నిన్న వేడుకుని ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాము. సన్నుతింతుమో ప్రభు సగమాయ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదాం. మరియు మమ్రే దగ్గర సింధూరవనము అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతడు చూచినప్పుడు ముగ్గురు మనుషులు నిలబడి చూచి వారిని పరిగెత్తుకుని నేలమట్టుకు వంగి, ప్రభా ఉన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున కృపా సమాధానం దేవుడు మీకు ఎవరికి అనుగ్రహించును కాక. ఆమేన్. చూడండి, అబ్రహాము శారాను గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు. బైబిల్లో క్రైస్తవులైన వారికి అన్నీ తెలుసు. కొత్త విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే కుమారుని ఇస్తాను. ఎందుకంటే ఆయన విశ్వాసానికి పరీక్ష, ఆయన భక్తికి పరీక్ష. మనకు బుద్ధి రావడానికి, ప్రజలందరూ బుద్ధి రావాలిగా. 60 ఏళ్ళు పుట్టారంటే పుట్టారు కదయ్యా, 70 ఏళ్ళు కూడా పుట్టారంట. 100 అనేసరికి మీకు ఆలోచించాలి. 21వ అధ్యాయంలో చూడండి, ఆది కాలంలో ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతడు 100 ఏళ్ల వాడు. శారా నవ్వుతూ చేశాను, నవ్వుతున్నాను. మీరెవరందరూ నవ్వుతారు. ఇక్కడ మనం చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు దయచేసి వినండి. 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ కుమారుని ఇస్తాను. పెళ్ళైనాక ఈ దినాల్లో 4 ఏళ్ళు గడిచిందంటే అయిపోయారు. ఇక ఏమంటే కావాలి. ఎట్లా ఉన్నాయంటే, ఇదిగోనమ్మా పెళ్ళి అయిందంటే, ఇదిగో
ఆతిథ్యం ఇచ్చేసాడు. పరుగులు మీరు అక్కడ చూడండి, పరిగెత్తుకొని పోయి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మళ్ళా మనం చూస్తే పరిగెత్తుకొని పోయి త్వరగా ఆలోచన చూడండి, గుడారంలో ఉన్న సారాలకు త్వరగా వెళ్ళి 3 మానికల బెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని ఆపించారు. మరి 7వ వచనం చూడండి, పశువుల ముందరకు పరిగెత్తుకొని వెళ్ళి ఇలా అక్కడ మనకు ఏకవచనం కనబడుతుంది, ముగ్గురు కనబడుతున్నారు. చూడండి, ఏం చదివామంటే మనము ఎన్నవేళ గుడారం ద్వారం ముందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి అక్కడ ఏకవచనం, కింద చెప్తున్నా ముగ్గురు మనుషులు అంటున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వచ్చారండి ఆయన. చూడండి, 100 సంవత్సరాల నుండి ఎదురు చూసేటువంటిది ఇక్కడ సరైన వాగ్దానం పొందాడు. వాళ్ళకి కావలసిన భోజనం సంతృప్తికరంగా వడ్డించాడు, వారు భోజనం చేశారు. ఇక్కడ 10వ వచనం చూడండి, అందుకు ఆయన మీద నిశ్చయముగా అప్పుడు చెప్పారు. ఇలా ప్రభువుకి ఇవ్వడం ద్వారా, ప్రభువుని చేర్చుకోవడం ద్వారా, ఆయన బిడ్డలకు ఇచ్చే మర్యాదను బట్టి ఆ భక్తి విశ్వాసాలు అక్కడ కనబడుతున్నాయి. ఆ బుద్ధి హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే 1-2 వచనాలు ఒకసారి చూడండి. ఆతిథ్యము చేయ మరొకటి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వీళ్ళారా దేవుని బిడ్డలను తెలుసు, దేవుని ప్రతినిధులను తెలుసు, దేవుడు వీరితో ఉన్నాడని తెలుసు, వీరిలో దేవుడు ఉన్నాడని తెలుసు. సరైన ఆతిథ్యం ఇవ్వలేదు అందరూ. ఎందుకంటే వాళ్ళ మనసులో, వాళ్ళ బుద్ధిలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను, ఆ లిమిటేషన్స్ ఏం చేస్తారంటే దేవుని బిడ్డ వైపు కూడా అంతే ఉంచుతారు. ఎవరు వచ్చిన అంతే ఉంచుతారు. చూడండి, అబ్రహాం గారు ఎవరైతే మా ఇంట్లో కూర్చుని ఉంటారు, కాస్త రెస్ట్ తీసుకుంటూ దేవుడే వారి ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆతిథ్యం ఎలా రిసీవ్ చేసుకున్నాడు చూడండి. నేల మట్టుకు వంగి వారి లోపల తీసుకెళ్ళయా, నన్ను దాటిపోవద్దు, కొంచెం నేను ఇచ్చే ఆహారం పుచ్చుకోనండి అని త్వరగా సిద్ధపరిచి త్వరగా అన్ని సిద్ధం చేసి ఇవ్వడం ద్వారా ఏమైనా చెప్పండి, 100 సంవత్సరాల నుండి ఎదురు చూసేటువంటి ఆ వాగ్దానం ఇప్పుడు కార్యరూపం ధరించింది. నీకు కుమారుడు, ఇప్పుడు నేను మళ్ళీ ఈసారి వచ్చేసరికి కుమారుడు పుడతాను. చూసారా, వాగ్దానం, నీకు ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్పు రావాలంటే నీలో ఎంతో ప్రభుకి ఇచ్చే గుణం ఉండాలి. ప్రభు బిడ్డలను రిసీవ్ చేసుకునే పద్ధతి ఉండాలి. ప్రభు బిడ్డలకు నీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి, ఇందాక చదివా హెబ్రీ పత్రికలో 13:1-2 ఏం చదివాము, ఆతిథ్యం చేయ మరొకటి కొందరు తెలియకనే దేవతలు వస్తారంటండి, ఇంకో రూపంలో మన దగ్గర. కానీ నీ దగ్గర ఇచ్చే గుణం లేకపోతే ఇలాగ మనం చూసినట్లయితే అనేక విషయాలు కొన్ని పరిశీలించుదాం మనం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఈ సౌలు గారును వాళ్ళ సేవకుడు వాళ్ళ గాడిదలు పోతే ఎదగడానికి వెళ్ళారు. మామూలుగా గ్రామాల్లో తెలుస్తుంది ఆ విషయం. బరిగొడ్లు పోతే ఎదుగుతారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా. ఈ పట్టణంలో బరిగొడ్లలో ఎదిగే పని లేదు, పోయే పని లేదు కనుక మనుషులు బరిగొడ్డుగా ఉన్నారు, ఇంటికి పోతుంటారు, వీళ్ళెవరు ఎదుగుతారు. అందుకని గ్రామాల్లో ఏం చేస్తారంటే ఎదుగుతారు. ఆయా గ్రామానికి వెళ్ళి ఎక్కడ చేయాలి బరిగొడ్డు అంటే కొమ్ములు వాళ్ళకున్న క్వాలిఫికేషన్ చెప్తారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఎన్ని ప్రాంతాలు తిరిగాయో చూడండి. ఎఫ్రాయిము మన్యము, ఎలీషా దేశము, తర్వాత షయాలి దేశము, బెన్యామీన్ దేశము, నూపుని, ఇవన్నీ చిన్న దేశాలండి. అన్ని తిరిగారు, దొరకలేదు. సరిగా 6వ వచనం చూడండి.
ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఈ మాట చెప్తే నెరవేరుదే మనం పోయి అడుగుదాం అనుకున్నారు. వాడు ఎవరెవరండి? సౌలును అతని దాసుడు. సరే, ఇంకేమో 7వ వచనం చూడండి. మనం వెళ్ళిన ఎడల ఏమి తీసుకొని పోతాము? ఏమి తీసుకొని పోకుండా వెళ్ళకుండా దైవజనుడి దగ్గరికి ఇలా వెళ్తామయ్యా, మన దగ్గర ఏమి లేవు, ఈ చాలుకైంది బయలుదేరి 3 నెలల పాటు ఇంటికి అయిపోయింది. మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకెళ్తాం? ఆయనకి ఏమైనా తీసుకువెళ్ళాలి. చూడండి, వారి భక్తి, విశ్వాసము ఇవన్నీ కూడా కనబడు. దేవుని పనుకోరు, దేవుని బిడ్డల కొరకు, దేవుని దాసుల కొరకు ఏమి ఇస్తున్నాం మనం, ఏమి ఇవ్వాలి? వాక్యంలో ఉన్నదే మనం మాట్లాడు. అప్పుడు ఏం చెప్పాడట దాసుడు? నా యొక్క 9వ అధ్యాయం 8వ వచనం, మొదటి సమయం 9. నా యొక్క పావు తులము వెండి కలదు, అది ఆయనకి ఇద్దాము అని చెప్పింది. ఆ దీర్ఘదర్శి తెలియదు వాళ్ళకు. ఈయన సరే వెళ్ళిపోయి అక్కడే ఆయన అడిగారంట, బాబు దీర్ఘదర్శి ఇయ్యేదయ్యా, నేనేదయ్యా దీర్ఘదర్శి. చూడండి, దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు, దీర్ఘదర్శి దగ్గరకు వెళ్ళడం ద్వారా ఎట్లా వెళ్ళారండి? మామూలుగా వెళ్ళాలా వాళ్ళు? ఎట్లా వెళ్ళారని చెప్పండి. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండంలోకి వెళ్ళండి. నిర్గమకాండం 23వ అధ్యాయంలో 15వ వచనం చివరి చదువుదాం. నిర్గమకాండం 23:15. నా సన్నిధిని ఎవరును వట్టి చేతులతో ఏంది? దేవుడికి డబ్బు లేదని రాశారు అనుకున్నారు. ఈ మాట నీకు దీవెన పొందాలని, నీవు దీవించబడాలని, సర్వ ప్రపంచంలో ఉన్న ధనవంతుడు కూడా అయింది. నీవిస్తే ఆయనకని ఎక్కువ కాదు, తక్కువ కాదు. కానీ నీవు దీవెన పోగొట్టుకోనకూడదు. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏం రాస్తారని అక్కడ ఉందా మీ బైబిల్లో? నిర్గమకాండం 20:30. ఎవరును నా సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదు. నీకున్నదే రూపాయి ఉన్నది నీ దగ్గర చాలు. ఆయనకి తెలుసుగా. వీళ్ళ తీసుకుని వెళ్ళారు. ఏమైతే తెలిసాక ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలిసింది. ఏమీ కాకుండా నువ్వు రాను అయిపోతావు అని చెప్పేసి దైవజనుల దగ్గరికి వెళ్ళడము, ఆయనకు బహుమానం ఇవ్వడము పద్ధతిగా వెళ్ళారండి. ఎట్టబడితే అట్లా వెళ్ళాలా? ఆయన దేవుడు, ఈ దేవుడు, ఆయనకి చాలా ఉందలే, ఆయనకి దేశం ఉంటుందలే, రాజులు సైన్యాధిపతులు గడగడ ఆడతారు. ప్రవక్త ఎలీషా గాని ఏలియా గారి దగ్గరికి రావాలంటే వాళ్ళు రాజుగారి దగ్గరికి చునేమీరా దగ్గరికి వెళ్ళారు కదా. చునేమీరా ఆయనకి చాలా పరిచయం చేసింది ఎలీషా గారికి. ఎలీషా గారికి పిలిచేమో నాకు తెలుసు. మీరు అక్కడ చూసినట్లయితే, నిన్ను గురించి రాజుగారికి కానీ సైన్యాధిపతి కానీ ఎవరు చెప్పమంటారు? వాళ్ళందరికీ చెప్పగలిగినటువంటి సమర్థుడు ఎలీషా గారు ఒక్కడే. అటువంటి ఆయన దగ్గరకు పద్ధతిగా వెళ్ళారండి. ఏం చేశారమ్మా? పద్ధతిగా వెళ్ళారు. అక్కడ వాళ్ళు, మనకు ఒక వాక్యం ఉందండి, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చూచుతున్న దేవుడు. కనుక వాళ్ళు వెళ్ళింది గాడిదలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. కానీ గాడిదలు తెలిసిన అలా ఉంచి ఇంకేం తెలిసిందమ్మా? ఆయనకు గొప్ప పదవిలోనికి వస్తాడు అనేటువంటి మాట కూడా ఆయన. కనుక దైవజనుడి యొక్క ప్రాధాన్యత, దేవుని ప్రాధాన్యత చూడండి. దేవునికి ఇచ్చినట్టే మనము దేవుని పని కొరకు. మీకు మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, అక్కడ కుడివైపున 10 ఎడవైపున 10 ఉంచారు. ఈ కుడివైపున ఉన్న వారిని 34వ వచనంలో చూద్దాం. 25వ అధ్యాయం
కుడివైపు ఉన్న వారిని చూచి ఆ, నా తండ్రి చేత నా తండ్రి ఆశీర్వదించబడిన చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టినది మొదలుకొని ఆ. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనం. నేను దప్పికొంటిని. ఆ. ప్రియులారా, అప్పుడు ఆయన వారు అడుగుతున్నారయ్యా, నీవెప్పుడు ఆకలి ఉంటే మేము చూసాము, నీవెప్పుడు తప్పికొంటే చూసారా? దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు చేసేది నీవు. కొంతమంది దేవుని సేవకులు కనపడుతుంటే వాళ్ళకి మామూలు బజార్లో మనుషుల కన్నా హీనంగా కనపడుతుంటారు. 30 మార్కులు కూడా ఇల్లు వాళ్ళకి. మా ఇళ్ళ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ప్రాంతం ఇక్కడ ఎల్లబట్టి వెళ్తానండి అంటుంటాడు. మన గురించి బాబు క్రిస్టియన్ అని అసలు వెళ్ళండి అని చెప్పి దేవుని సేవకులు అంటే ఎంతో విపరీతంగా మాట్లాడతాడు. దీని ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఇక్కడ చూడండి, ఎడవైపు ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. 41వ వచనం చూడండి. చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి దూతలకును నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి ఉంటిని. చూడండి, ఆయన ప్రజలకు, ఆయన పని కొరకు, ఆయన సేవకులకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా లెక్కేనండి. పరలోకంలో లెక్క ఉంది. ఇలా ఇంకొక మాట చూద్దాం. చూడండి, దేవుని సేవకుని ఎంత గౌరవపరుస్తున్నారు. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, 8వ అధ్యాయంలో 7 నుండి చదువుకున్నట్లయితే, సిరియా రాజు అయినటువంటి బెన్హదదుకు జ్వరం వచ్చింది. జబ్బు చేసింది. ఆయన జబ్బు చేసినప్పుడు దమస్కునకు వచ్చున్నాడని తెలుసుకున్నాడు. చూడండి, మన విషయంలోకి వెళ్దాం. రిఫరెన్స్ ముందు నేర్చుకోండి, తీసుకోండి. 2వ రాజులు 8:7 నుండి 9 వరకు చదువుతున్నాము. మీ బైబిల్ తీసుకుందాం. అక్కడ సిరియా రాజు గారికి ఏమైందమ్మా? జబ్బు చేసింది. సరే, దైవజనుడు ఎలీషా గారు అక్కడికి వచ్చారని తెలిసింది. బెన్హదదుకు వచ్చారని తెలుసుకున్నాడు. తెలుసుకుని తన సేవకురాయమాన్ని పంపించాడు. విషయం అర్థం కావాలి మనకు. ఏం పంపించాడు? ఏమనుకోని, అయ్యా నా రోగం పోయిద్దా లేదా అడిగామన్నాడు. చూడండి, ఈ సేవకుడు ఎలా పెట్టాడంటే 9వ వచనం చూడండి. దమస్కులో ఉన్న 40 ఒంటెల మోతంతా అంటున్నారా? 40 ఒంటెలు మొయ్యగలిగినటువంటి మోతం అంత బహుమానం తీసుకెళ్ళాడు అంటే. మరి ఆయన తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ రాయలేదు కింద. నిజంగా ఈ విషయాలు చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తున్నాయి. దైవజనుడి దగ్గరికి ఎంతకాలం తీసుకెళ్ళారమ్మా? ఒక ఒంటంటే 4-5 మనుషులు మోసేటువంటి మోతబడు మోస్తుంది. ఒక వంట ఎన్ని ఒంటెలు బహుమానం తీసుకెళ్ళాడమ్మా? ఈ బైబిల్లో చూసుకోండి, 40 ఒంటెలు మోయగలిగినంత బహుమానం తీసుకెళ్ళాడు ఆయన దగ్గర. ఇక్కడ నుండి ఒక సెంటర్ దాకా సరిపోయింది. నుంచి చూడాలి, గడియారం సమాన ఏ వస్తువులు తీసుకెళ్ళి ఉంటాడు చూడండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దైవజనునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎంత కానుకైతే సరిపోతుంది. ఆయన ఇల్లు వాటిలన్నీ నిండిపోయి ఉండదు అసలు. మరి తర్వాత కింద ఆయన తీసుకున్నాడో లేదో రాయలేదు. కానీ ప్రియమైన వాళ్ళ సరే వెళ్ళారు. ఏం చెప్పారు చూడండి. ఆయన అక్కడ ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, పోయి నీకు స్వస్థత కలగవచ్చును చెప్పు, కానీ అయ్యా నీకు స్వస్థత వస్తుంది కానీ నువ్వు చచ్చిపోతావు.
దైవజనులకి ఇటువంటి లెక్కలేదండి వాళ్ళకు. మనకు ఒక ఒంటె మోసేని బహుమానాలు ఇస్తేనే మనం మారిపోతుంది, మన మాట మారిపోతుంది, దాన్ని అయిపోతుంది, ఆయన కాపాడుతుంది. దైవజనులకు 40 ఒంటెలు మోసేటువంటి బహుమానం ఇచ్చినా కూడా వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని మాట చెప్తారు. ఇటువంటి భక్తి విశ్వాసం నీకు ఉండాలండి. యేసు ప్రభువు సర్వలోక సృష్టికర్త అండి, నరావతార గారి చంద్రుడిగా నుంచున్నాడు. ఈ నుంచుడి దేవుడు అంటున్నారా? చాలా మంది ఏమంటారంటే ఆయన చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధి చేసిన అందరూ కనపడవచ్చండి, అంతకుముందు కనపడితే నువ్వు మనిషిగా అనుకున్నావు అసలు. అంతకుముందు ఆయన కనపడుతుంటే మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, ఆ ఊరు ఈ ఊరి ఇయే సరిపోయింది. దేవుని సేవకుడు కనపడంగానే ఈ దేవుడు ఈయన ఎంతో ఎక్కడున్నాడు ఇక్కడ ఇయే సరిపోయింది, ప్రసన్నగా సరిపోయింది. దేవుని శక్తిని ఎక్కడ నువ్వు గమనించేది వీళ్ళారా? ఇప్పుడు అర్థమైందా ఎందుకని యేసు ప్రభు మరణం చేయించిన తర్వాత అందరూ కనపడ్డాడు? అందరూ కనపడ్డాడు. అప్పుడు కనపడ్డా వేస్తే, ఇప్పుడు కనపడ్డా కూడా వేస్తే. కావలసిన వారికి తగిన సమయంలో కనబడి వారిని బలపరిచి వెళ్ళారు. వాడు భూలోకం మొత్తం కూడా మార్చేసి. కనుక వీళ్ళారా ఇదే ప్రభు మనకు ఇచ్చేటువంటి వర్తమానం ఏమిటి? మనము జాగ్రత్తగా దేవుని పైన భక్తిలో ఒక భాగం అండి అది. దేవుని సేవకులను దేవుని పని కొరకు మనం ఇచ్చేటువంటి విషయాలు పరలోకంలో లెక్కమన్నది. వాడే కదా, నీ ధనము నీ ధనము ప్రభు యేసువే, నీ వెలుగీయువా, సిరియారాజు ఎలీషా గారికి ఎంత కానుక పంపాడమ్మా? 40 ఒంటెను మొయ్యగలిగినంత కానుక తీసుకెళ్ళి ఇచ్చాడు. ఏమని ఒక చిన్న మాట అడగడానికి, అయ్యా నాకున్న రోగం పోదా? వీళ్ళారా దేవుని సేవకునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కనుక ఎంత ప్రాధాన్యత ఇచ్చారా దేవుని సేవకు. ఒకసారి ఈ బైబిల్ మిషన్ వాళ్ళు మీ సంఘాల్లో ఫోటోలు తీసి పంపించమన్నారు. మీకు ఒక విచారకరమైన సంగతి చెప్తాను. సార్ అందరూ ఫోటోలు తీసి పంపించారండి. పల్లెటూరు కదా, అక్కడ మన ఈ కులాలు ఉంటాయి కదండి. మళ్ళీ ఒక ఆయన తాడి చెట్టు మీద ఎత్తుగా ఉంటాడు, ఒక ఆయన గుంట్లో ఉంటాడు, నువ్వు ఎక్కువ నేను తక్కువే సరిపోయాయి కదా. కొన్ని కుర్చీలు ఉంటే పరిమితంగా కుర్చీలు వేశారండి. ఆ కుర్చీల్లో అతిరథులు మహారాజులు కూర్చుని ఉన్నారు. పెద్ద పొలం సేవకుని వెనకాల నుంచి పెట్టాడు. ఆయన నుంచి ఆయన తలకాయ కనపడి తెలియదు అని పాపం చూస్తున్నాడు. దేవస్థానం గారు ఆయన ఆ ఫోటో ఇప్పుడు నా దగ్గర ఉంది, ఆ మ్యాగజైన్. ఆ ఫోటో చూస్తూ ఉంటాను. ఆ సంఘానికి ఆ మనుషులకి ఏమన్నా దేవుడేనండి? దేవుడేనా? కాదు పిల్ల. ఆయన ముందు కూర్చోబెట్టాలా, వీళ్ళు కూర్చోవాలా? చేస్తున్నారు ఫోటో. ఇంకెందుకు నన్ను చూడండి అంటే అది కాదండి. దేవుని సేవకునికి నీవంతా ప్రాధాన్యత ఇచ్చావు. దేవుని పనికి, దేవుని సేవకునికి నేను ఏమిస్తున్నాను. కొంతమంది రిజెక్ట్ చేశారండి, తీసుకోవాలా. చూడండి, నేను ఎలీషా గారి విషయమే ఇక్కడ చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 14 నుండి చూస్తే, నయమానికి పెద్ద రోగం నయమైందండి. కుష్ఠరోగం నయమైపోయింది. నయమైపోయిన తర్వాత 14 వచ్చిన చదవండి. 2వ రాజు 5:14. ఏడు మార్లు మునిగి అతని దేహము పసిపిల్లల దేహము కంటే ఎంతో స్వస్థత వచ్చిందో చూడండి. చదువు. అతడు తిరిగి వచ్చి ఇంకా ఎవరు దేవుడు
అనుకున్నాడు. అయితే అతనికి బహుమానం ఇచ్చాడండి. ఎవరు? ఈ సిరియా దేశంలో అయినటువంటి నయమాను మామూలు వ్యక్తి కాదు, ఒక దేశానికి సేనాధిపతి. ఆయన బహుమానం ఇస్తే ఎలీషా గారు ఏమన్నాడు? ఎవరి సంగతి నేను ఉన్నాను, అసలు తీసుకున్నాను ఏమని చెప్పాడు. నేనేమీ తీసుకున్నాను. ఇలాగా దైవజనుడు ఒక్కోసారి తీసుకోరంటే ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు చెప్పి, ఈ దినాలంతా తెలివితేటలు ఎక్కువ కదండి. ఒక మాట చెప్పామంటే దానికి ఎన్నో వెనక బ్యాక్గ్రౌండ్ మైలు వరకు ఆలోచిస్తారు. ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ప్రతి సంవత్సరం మేము ఏమనుకుంటామంటే మీటింగ్లకు ₹1,00,000 ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటాం. ఇప్పుడు ఈ మాట విన్నవాళ్ళు మనం ఏమనుకుంటారంటే, ఓహో ఈయనకేమో దండలేస్తారా అక్కడ, అసలు చదవను కూడా చదవరండి. మైకులు కూడా పోయి అడవులు చదవలేదా 6 నెలల తర్వాత అయినా అయ్యా నువ్వు నేను తెచ్చావు పాపాలు ఎవరు అంటారు. మరి ఎవరైనా మెచ్చుకునేది ఎందుకు ఇవ్వరు? దేవుని దగ్గర లెక్క ఉన్నది పిల్లారా, దేవుని దగ్గర లెక్క ఉన్నది. ఆ లెక్క కొరకు మనము పోరాడాలి. మనము ఏంటి దేవుని దృష్టిలో ఏమున్నామా? జనరల్గా మనుషు లోకంలో బతికేటప్పుడు మనుషుల దృష్టి ఎక్కడున్నా చూస్తాం. ఆడేమనుకుంటున్నారు, వీడేమనుకుంటున్నారు, ఎవరేమనుకోకపోతే ఎట్టైనా బతుకుతాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా గారు ఇక్కడ 2 రాజులు 5:14-16 ఇచ్చిన బహుమానాన్ని ఆయన తీసుకోలేదు. అంతేకాదు దానియేలు గారి విషయం కూడా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం ప్రారంభం నుండి చూసినట్లయితే 1000 మంది అధిపతులతో బెల్షస్సర్ అనేటువంటి రాజు గొప్ప విందు ఏర్పాటు చేసేటట్టు. బెల్షస్సర్ అనేటువంటి ఆయన గొప్ప విందు చేశాడు. బాగానే ఉన్నంత వరకు చేసుకోవడం. ఈయన ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయంలో, జీవము గల దేవుని దేవాలయంలో తెచ్చిన ఉపకరణంలో ద్రాక్షారసం పోసి తాగుతూ మరి ఇనుము, ఇత్తడి, బంగారము, రాగి, కర్ర, మట్టితో చేయబడిన దేవతలను స్తుతిస్తూ ఉన్నాడట. దేవుని కోపము రగులుకుంది అతని మీద. ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తుందట. అదిరిపోయాడట. ఇక విందుకు విలాసాలు ఆపేసి ఆయనకు గుండెల్లో పడుకో తిప్పలు వచ్చేసింది, దేవునితో ఉంది, ఆపడ్రా బాబు అని చెప్పేసి ఇది ఎవరు చదువుతారని చూస్తే దానియేలు గారు వచ్చాడు చదవడానికి. కానీ దానియేలు గారు 17వ వచనం చూడండి ఏమంటున్నాడు. దానియేలు నీ దానములు నీ వద్ద ఉంచుకొను, నీ బహుమానములు ఎవరికైనా ఇచ్చే నాకు వద్దని చెప్పాడు. దానియేలు గారు ఒక్కడే ఆ గోడ మీద ఉన్న రాతను చదివి చెప్పగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆ రాజ్యము ప్రార్థనా పరుడైనటువంటి దానియేలు. ఇలా ప్రభుతో ఉన్నవారికి గొప్ప దీవెన. దానియేలు గారి గురించి ఒక్కొక్క మాట చూపిస్తాను మీకు. 6:10 చూడండి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి శాసనం సంతకం చేయబడినని తెలుసుకున్నాను. యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాలుని అలవాటు ఉంది అక్కడ. ఇప్పుడు ఇవాళ గొంతు మీదకి వచ్చిందని, కాలు మీదకి వచ్చిందని ప్రార్థన చేయడం కాదు. ఆయన ఒక అలవాటు ఉంది. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యథాప్రకారము తన గదిలో ప్రార్థన చేసుకుని ఆ క్రమాన్ని బైబిల్ విషయంలో దైవజనులు తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు చేస్తాము. ఒక రాజుగారు ఆయనంట ఎన్ని ఉదాహరణలు వస్తుంది నడిగించి నేను ఊరేగిస్తామయ్యా, దండలేస్తామయ్యా, నేను బంగారు దండలేస్తామంటే ఈయనేమంటున్నాడు, నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, లేకపోతే నీ నాకు అక్కర్లేదు. దైవజనులు తేరగా ఉన్నారు అనుకుంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? చెప్పండి ఆ మాట. వాడు తేరగా ఉన్నారు కానీ వీళ్ళు కూడా తేరగా ఉన్నారు. వాడి భక్తి లేదు కనుక ఎవరు భక్తి లేదు అనుకుంటారు. వాడు పనికి మనోడు కనుక ఆ కర్మలో పనికి మనోడు.
చాలా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవుని బిడ్డలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనం ఇవ్వడం ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. బైబిల్లో ఉన్న వాటినే మనం చూసుకుందాం. చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 23వ అధ్యాయంలో 19వ వచనంలో ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రభు చెప్పిన మాట చూద్దాం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని మందిరంలోనికి తేవలను. యెహోవా మందిరంలోనికి తేవాలి. చూసారా ప్రియులారా, ప్రభు కొరకు మనం చాలా అడుగుతాం. ప్రభు మనకు చాలా ఇవ్వాలని కోరుకుంటామని, మరి ఆయనకు మనం ఇవ్వాలక్కర్లేదా అనేది అనే విషయాన్ని మనం చూడాలి. కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, ఇంకా వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యంలోకి వెళ్దాం. చూడండి, కొత్త నిబంధనలో 20వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట ఉన్నదండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఆ మాట ఉందాం అక్కడ. పుచ్చుకొనుట కంటే ఈ రెంట్లో ఏది ధన్యమైంది చెప్పండి. మనం దేవునికరమైంది పుచ్చుకోవడమా, ఇవ్వడమా? ఏదమ్మా? మాకు మా ఊళ్ళో సేవకులు ఉన్నారు. ఆయన ఎక్కువ మార్కెట్లో మరి అంట, మీ ఇంటికి వస్తాం మాకేం పెడతారు, మా ఇంటికి వస్తాం నువ్వేం చేస్తాం. మీ ఇంటికి వస్తాం మేము, మాకేం పెడతాం. మా ఇంటికి నువ్వు వస్తావు, ఏం చేస్తాం. వీడేం పెట్టాలంట. వీళ్ళారా అటువంటి పద్ధతి కాదు ప్రభు నేర్పించింది. అందుకని ఒక కఠినమైన మాట ఒక్కడే చెప్పాడు ప్రభు. చిన్న మాట పెద్ద ఆలోచన ఉంది. నిన్ను వలే మన అందరికి వచ్చిందే కదా. అది సామాన్యమైన మాట అసలు. అది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి మాట సామాన్యమైన మాట. కనుక దేవుడు మనకిచ్చిన వాటిని, ఆయన మనకిచ్చిన సమృద్ధిలో వీళ్ళారా. ఇప్పుడు 2వ కొరింథీ పత్రికలోకి వెళ్దాం. ఇందాక ఆరాధనలో మనం చదువుకున్నాం కదా. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో ప్రారంభం నుండి చూద్దాం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు చూసారా, ఎంత గొప్ప కృప వారికి అనుగ్రహించారు. ఇంకెక్కడ చదవండి. ఎలాగనగా పరీక్షింపబడగా సంతోషించి నిరుపేదలై విస్తరించను. 4వ వచనంలో చూస్తున్నాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు సామర్థ్యం కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఎవరు ఒత్తిడి చేయలేదండి. సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా. అందుకని గ్రంథంలో రాస్తారు. అందరిని గురించి రాలేదు. మనం ఇంకా ఆరాధన ఇంకో మాట చదివాం చూడండి. 21వ అధ్యాయంలో లూకా సువార్త 21 ప్రారంభంలో యేసుప్రభువంట కానుకలు ఎవరెవరు వేస్తున్నారో ఆ కానుక డబ్బా దగ్గర కూర్చొని చూస్తున్నారట. చదవండి. 21 కానుక పెట్టెలో ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు వేగా ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేస్తుంది. ప్రభు చెప్పే మాటతో తాము తిరిగిపోతాయండి. అంత విరుద్ధంగా కనబడతాయి. ఇక ప్రభు చూస్తున్నాడని వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సులు తీసి విప్పారట. మంచి మంచి మచ్చ నోట్లు ఏది అంటారు కదండి, ఆ నోట్లు మరి అవి వేసి ఉంటారు. ప్రభు అవన్నీ కూడా అన్ని చూశాడు. ఎవరు ఎక్కువ వేసారని చెప్తున్నాడు. వీళ్ళారా అంతరంగము ప్రభుకు తెలుసు. అంతరంగము ప్రభుకు మనం ఏమిస్తున్నాము వారు ఇచ్చేదాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది. వారు ఇచ్చేదాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది.
కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరండి మాసిడోనియా సంఘం వారు తమ సామర్థ్యం కంటే ఎక్కువగా సామర్థ్యం కొలదే కాకుండా, మీకు ఈ వాక్యం తెలుసు లేదో నేను ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మలాకీ గ్రంథంలోనికి వెళ్దాము. 3వ అధ్యాయంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి దయచేసి. మలాకీ 3:8 నుండి చూద్దామండి. మానవుడు దేవుని యొక్క దొంగిలునా. బైబిల్ ఉన్న వాళ్ళందరికీ దయచేసి మాటలు వినాలి, చూడాలి, చదువుకో. నీ బైబిల్లో రాసిన మాటలే, నేను నోటితో చెప్పే కాదు. మలాకీ 3:8 నుండి చదువుతున్నామండి. మళ్ళీ చదవమా. మానవుడు దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో దొంగిలించమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలను దొంగిలితిరి. 9వ వచనం, ఈ జనులందరూ దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వచనం, నా మందిరములో ఆహారమున్నట్లు. మందిరములో ఆహారం ఉండాలండి. మందిరంలో ఆహారం ఉన్నట్లుగా బైబిల్ ఉన్నదమ్మా. మీ బైబిల్లోనే ఉన్నదా లేదా మా బైబిల్లో ఉన్నదా? చదివే బైబిల్లో ఉన్నదో చూడండి. మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు తీసుకుని వెళ్ళి దీనిని చేసి శోధించిన ఆకాశపు వాక్యంలను విప్పి పట్టణాలంత విస్తారముగా దీవెన వర్షము కుమ్మరించెదను. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదములు ఇస్తున్నాడు. మనము దావీదు గారి దగ్గరికి వెళ్ళినట్లయితే చూడండి, ఒక మాట 36:8 చూద్దాం. దావీదు గారు 36వ కీర్తన 8వ వచనంలో ఏం చెప్తున్నారో చూడండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. తర్వాత నీ ఆనంద ప్రవాహంలోనిది. చూడండి, ఇక్కడ చాలా ముఖ్యమైన మాట. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. మనం చూసేది ఇంట్లో సమృద్ధి. అమ్మా, ఇంట్లో గ్యాస్ ఉందా? అయిపోలేదండి. గ్యాస్ అవ్వకుండా ఇంకో బండ తెచ్చిపెట్టామా, ఇక పోతుంది, చక్కగా కొనుక్కున్నాం. ఈ 2 గ్యాస్ బండ్లు ఉన్నాయిగా. బియ్యం అయిపోయినా తెచ్చేసారా? కూరగాయలు ఉల్లిపాయలు దొరకలేదు, 2 కేజీ ఉందా? లేదు. సవకులో 3 కిలోలు తెచ్చి పడుతుంది. నాకేం బాధ. నీ మందిరం యొక్క సమృద్ధి ఇంటి సమృద్ధి. చూడండి, దావీదు గారు చెప్పినటువంటిది 36:8లో నీ మందిరం యొక్క సమృద్ధి వలన. మందిరంలో గ్యాస్ అయిపోయిందా? ఉందా? అమ్మా, బియ్యం ఉన్నాయా? రేపు వారానికి ఉన్నాయా? దేవుడు ఇస్తున్నాడండి. మమ్మల్ని తీసేయండి, మమ్మల్ని మైనస్ చేయండి. ప్రభు జరిగిస్తున్నాడు, ప్రోగిస్తున్నాడు. ప్రభే ఇక్కడ అంతా జరిగించి ఇక్కడ వాక్యం ధ్యానం చేసేటప్పుడు నీవు నీ ఇంటి సమృద్ధిని బట్టి సంతోషిస్తున్నావా? మందిరంలో ఉన్న సమృద్ధిని బట్టి సంతోషిస్తున్నావా? మందిరంలో ఏం లేకపోయినా పర్వాలేదా? నువ్వు కనుక్కుంటున్నావా ఏమైనా ఉన్నాయా అని? వీళ్ళారా సభలకు వెళ్ళామండి. మా ఊళ్ళో ఒక ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పూర్వం ఎత్తకూడదు, పెద్ద కులాలు వెళ్ళాయి. ఒక రోజు సాయంత్రం తిరిగి వెళ్తున్నారు. వాళ్ళు మాకు అక్కడ ఏదో కానుక ఇచ్చుంటారు, 1000 రూపాయలు 500. ఏదో వెళ్తారంటే ఇక్కడ భోజనం పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఏం లేదు, వెళ్తున్నాం. వాడు అలాగే చెరువు మీద అడిగి వెళ్ళాడు. చెరువు మీద ఎందుకు అనిపించిందంటే ఆ ఊళ్ళో అన్నిటికీ చెరువే, స్నానానికి అదే, తాగడానికి అదే. అందుకని ఆ సమయం వచ్చింది. ఇప్పుడు చెరువులు ఉన్నాయి, అవన్నీ పూజ చేసి మీ ఇళ్ళకి ఇళ్ళమని నీళ్ళు ఎత్తున్నారుగా. అలాగూ వీళ్ళారా మేము చదువుకునేటప్పుడు కర్రలు తీసుకుని తెల్లవారు తిరిగి మీటింగులో భోజనాలు వడ్డించి, ఒక్కోసారి భోజనం కూడా ఉండదు. పక్కన అక్కడికి వెళ్ళి ఆడు హోటల్లో భోజనం నిలిచి మళ్ళీ డ్యూటీ ఎక్కేవాడు. వీళ్ళారా దేవుని పని ఏంటి అంటే నీకేమైనా డబ్బులు ఇస్తే చేస్తావా? నీకు లాభం వస్తే వస్తావా?
దేవుని దగ్గరికి. ఆయనకు ముందే తెలుసు. ఒకడు ప్రార్థనకి వెళ్తున్నా ఇదివరకు ముమ్మరంగా వెళ్ళి ఏదంటే చాలా కాలం వెళ్ళేవాడు, మాకేం పని జరగలేదు, అందుకని ఆపేసామన్నారు. నేనేం జవాబు చెప్పాను తెలుసా? మీరు ఎప్పుడు ఆగుతారో ఆయన బాగా మీకెందుకు చేయండి. మనుషులకి అయితే తెలియదు కానీ ఇప్పుడు పొగుడుతుంటే నిజమే అనుకుంటారు. అవతల గోడలకి నువ్వు పెడతావని నాకు తెలియదు కదా. నువ్వు వస్తున్నావు బాగానే తీయ పట్టుకొని వస్తున్నావు, నమ్ముకున్నానని చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు మానుకుంటావు. ఆయన బాగా తెలుసు నీ సంగతి. ఆయన ఏం చేస్తాడన్నా ఇలా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 8 నుండి జ్ఞాపకం పెట్టుకోండి. మందిరంలో ఏముండాలంటమ్మా? మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి ఆయన ఎలాగైనా ఇస్తారండి. ఆయనకి భూమి మీద ఉన్న సమస్త డబ్బులు ఆయనయే. కానీ నీవు దీవెన పోగొట్టుకోకుండా ఉండాలని నిన్ను గురించి వ్రాయబడింది ఈ మాటలు. అంతేగా ఆయన ఏం తక్కువ లేదండి. ఎంత రమ్యమును యెహోవా మందిరావరణములను చూడగలనని ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. నా హృదయం నా శరీరమును కేకలు వేయుచున్నది. ఇలా ఎంత గొప్ప మాట! ఆ మాటలు చదువుతుంటేనే మనకు బలం వస్తుంది. ఆ మాటలు మనం అడుగుతున్నాయి, గుర్తుందా నీకని అడుగుతున్నాయి. ఎంత గొప్ప మాట! 10 సార్లు చదవండి, దాన్ని 10 సార్లు రాయండి అని చెప్తారు తప్పు చేసిన వాళ్ళకి. స్కూల్లో కాలేజీలు పూర్వకాలంలో, ఇప్పుడు భక్తుడికే పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళకి మంచి పార్టీలు ఉన్నారండి, పిల్లలకు కాదు. చూడండి ఏముంది ఇక్కడ, జీవముల దేవుని దర్శించుటకు నా హృదయమును ఆనందముతో కేకలు వేయించున్నది. మనం ఆ స్థితిలోనికి రావాలని ప్రభు ఇవన్నీ కూడా మనకు రాసి పెట్టారు. ఇవన్నీ కూడా రాసి పెట్టారు. కనుక మనము చూడండి, ఇంకొక మాట తిప్పుకొని ముగిస్తాను నేను. ఇస్సాకు గారు ఆదికాండం 27వ అధ్యాయంలో 1 నుండి చూద్దామండి. 27వ అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడై పెద్ద కుమారుడైన ఇస్సాకు
ఉండేది. ఆ. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధులైన ఆ. నీ అంకుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఆ. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు ఆ. నాకు ఇష్టమైన రుచికర భోజనం సిద్ధపరిచి నేను తింటకై నా ఎదుగు చూడండి, ఇష్టమైన ఆహారం తెస్తేనే దీవెనలు వస్తాయా? కడుపు నుంచి వస్తాయని ఇక్కడ ఉంటుంది. ఇలా వాక్యంలో రాసేదాన్ని అబద్ధాలు రాయండి. చూడండి, సౌలు గాడిలో పోయినమ్మా, దైవజని ఊళ్ళో ఉన్నారయ్యో వీళ్ళు అడుగుదామంటే ఏమనుకున్నారు వాళ్ళు? అయ్యో ఆయన చూడడానికి మన దగ్గర ఏం లేదు, చాలా దినాల నుంచి వెతుకుతున్నాం, అయిపోయినాయి అంటే సేవకుడే ఉన్నాడు, నా దగ్గర ఒక పావుతులము వెండి ఉన్నది, అది తిందాము. ఏమో తీయకుండా కూడా ఏంటి? మనమైతే ఏం ఆలోచిస్తామంటే ఆయనకి ఎంత ఉంది డబ్బు, ఆయన ఏం సంపాదిస్తున్నాడు, ఈ పైన పర్వాలేదు. వీళ్ళ అలాగా ఎరుషలేము కట్టబడిన దాని గురించి ఒక చిన్న కథ ఉంది, మీకు తెలుసు. చూడండి, ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారట, దేవుని ప్రేమను గురించి రాస్తారు అక్కడ. ఒక ఆయనకేమో 5-6 పిల్లలు ఉన్నారు, ఒక ఆయనకి అసలు పిల్లలు. చూడండి ప్రేమ ఎలా ఉంటుందో. ఈయన బాగా సంపాదించుకున్నాడు, ఆయన కూడా బాగానే సంపాదించుకున్నాడు. సరే, ఇక ఇద్దరు పొలాలు పక్క పక్కన, అన్నదమ్ముడు పొలాలు పక్క పక్కన ఉంటాయి కదండి. సరే, పంట కోత పూసిన తర్వాత ఈ పిల్లలు వెళ్ళిన ఆయన అనుకున్నాడంట, అయ్యో వాడికి ఎవరు లేదు, వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోతూ ఉంది. ఆయన అనుకుంటున్నాడు అంట, అయ్యో 4-5 పిల్లలు పెట్టుకున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ మీద ప్రేమ. చూడండి దేవుని ప్రేమ ఎలా ఉంది. అందుకని ఆ పంట మోపులు 4 మోపులు తెచ్చి యువతల పొలం వేస్తున్నాం. ఈయన ఆయన చూడకుండా మన రాత్రిలో ఈ ఇద్దరు సరిపోయింది. ఈయన అందరూ ఏంటో ఆయన ఎందుకు ఏంటమ్మా ప్రేమతో ఉంటుందా ఇక్కడ? ఇదేమన్నా డ్రామా అనుకున్నారు? డ్రామాలో చాలా ప్రేమ గుర్తిస్తుంటారు. ఇలాగా అడుక్కునేవాడు కూడా చేస్తారు. హీరో అడుక్కుంటున్నాడంటే ఆకలి మంటలు బాబల్లి పాట భలే యాక్షన్ చేస్తారు. అడుక్కునేవాడు కాదు ఆ యాక్షన్, ఎందుకంటే వీడు ఆర్కేరు ఉన్నాడుగా బాగా. అడుక్కునేవాడు ఎలా యాక్ట్ చేస్తాడో వాడిని మించిపోయిన యాక్షన్ చేస్తాడు. అందుకేగా రాష్ట్రపతి అవార్డు వెళ్తుంది ఊళ్ళే కదా. వీళ్ళారా చూడండి, ఒకరోజు ఇద్దరు ఎదురుపడ్డారట. ఎవరిద్దరు? ఆయన పొలంలో ఈయన వేస్తున్నాడు, ఈయన పొలంలో. ఆ ప్రేమ అనేటువంటిది దానికి సరిహద్దులు ఉండవు. మనుషులు చూస్తేనేమో ఆకేముందిలేండి, ఏడకేముందిలేండి, నీకేముంది అనేటువంటి దాని మీద దేవుని ప్రేమ వెళ్ళిపోతే ఉండదు. దేవుని ప్రేమ, దేవుని భక్తి, విశ్వాసం. చూడండి, సిరియా రాజు బెన్హదద్ అనేటువంటి ఆయన ఎంతకాలం పంపించాడమ్మా ఎలీషా గారికి? ఉందా? నోట్ చేశారా? 40 ఒంటెలు మోయగలిగినంత బహుమానం తీసుకెళ్ళాడు. వీళ్ళ ఎక్కడ పెట్టాలి? మాకు కూడా చాలా దర్శనాలు వస్తాయని చెప్పాం కదండి. మరి మన 5వ పుస్తకంలో 58 దర్శనాలు రాస్తాం. విజయవాడ ఉండగా మేము వింటే మేము ఇద్దరం కూడా ప్రభుత్వ బట్టి వచ్చిన దగ్గర నుండి కూడా 3 వేళ ప్రార్థన చేస్తాం. నేను 2 జిల్లాలు దాటి రావాలి, రివర్ దాటి మహాసముద్రం దాటి అయినా సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన శక్తి చూడండి. ఒక దర్శనంలో ఒక పెద్ద లారీ బహుమానాలు వచ్చింది. అట్ట కప్పి 7.5 లారీ అట. మీరు ఎక్కడ పెట్టాలి ఈ బహుమానాలన్నీ అని నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడికి ఏ రూపులు సర్ది పెడతాం ఇన్ని బహుమానాలు? ఇది తెచ్చేది మామూలుకి ఇది తెచ్చేది. ఇప్పుడు మేము అక్కడ ఉండగానే ప్రియులారా, మాకు వివాహం అయిన తర్వాత ప్రభు మహిమ కొరకే చెప్తున్నాను. అమ్మగారు ఒక రూమ్లో ఉండేవాళ్ళు. అమ్మగారికేమో ప్రొటెక్షన్ కింద ఉండేవారు. బెంగళూరు ఆయన, నేను ఇప్పుడు ఒంగోలు ప్రొఫెసర్ గారు వాళ్ళిద్దరు ఉండేవారు అక్కడ. వాడు కూడా అక్కడే చదువు. అసలు ఆ ఇంట్లో ఒక మంచంలో ఒక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ కూడా ఈ టేబుల్ ఫ్యాన్ అదే ఉండేది. ఇవాళ దేవుడు
ఎన్ని ప్లాన్లు కావాలో, ఎన్ని రూములు కావాలో, ప్రార్థన శక్తి నేను ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ఊరి మీద తిరిగి వస్తారు, ఒకరు ప్రార్థన చేస్తారు. అలా ఒకరు కొనుక్కొని ఉంటారు ఆ గదిలో, ఒకరు ప్రార్థన చేయండి. అలా కాదండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలిగితే కష్టమే కదండి. ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయనము కేంద్ర మంత్రి చేస్తారు. ఇద్దరు పాపం ప్రార్థన, ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఈయనేమో బాపట్లో ఉంటాడు చేస్తారు. అట్లా కుదరదు, చేయలేరు చేయరు. దీవెన ఎట్లా వస్తుంది? దీవెన రావాలి. కనుక ప్రియమైన వాళ్ళ దానియేలు సంగతి చెప్పుకున్నాం. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడమ్మా? 6 మంది గుర్తుపెట్టుకుని 6 మంది వాక్యం చెప్పైనా రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, పనికొచ్చింది ఎప్పుడైనా కూడా. చూడండి, మా బాబుకి ఏం చెప్పండి, అదే ఇట్లా చదవడం కాదురా, రేపు వాక్యం చెప్తున్నట్టుగా చదవాలి. మనం ఇప్పుడుగా ఎప్పటి నుంచో చెప్పేవాడు. ఆ మాటలు ఎంత నెరవేరేది చూడండి. ఇప్పుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. అక్కడ వాక్యం, అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వండి, లేదని ఇవ్వరు. అక్కడ క్వాలిఫైడ్ అయితేనే ఇస్తారు అక్కడ. కనుక ప్రియులారా, వాక్యము దావీదు గారు రాశారు, నీ వాక్యములను బ్రతికించెను. నీ వాక్యమే నేను పాటలు ఇస్సాకు ముద్రైపోయి, అయ్యా నేను దీవించాలి నేను, మరి వెళ్ళి ఈయనేమో యాకోబేమో ఇక్కడ ఇంట్లో ఉంటాడు, ఇంట్లో గొర్రెలు తింటే నేను అలవాటు, పెద్దవాడికేమో అడవిలో నాకు భార్య రుచిగా ఉంటాయి. అక్కడ అడవిలో ఉన్నటువంటి మేకలు కానీ గొర్రెలు అవి తెచ్చుకునే అలవాటు. ఇప్పుడు ఇస్సాకు దీవించడానికి ఏం కావాలట? మంచి భోజనం ఎప్పుడు చేయలేదు ఆయన. ఆ ఒరబడి చూడండి, ఆ పద్ధతి. సరే వెళ్ళాడు. ఈ లోపల మనకు తెలిసిందే కదా, వాళ్ళ వల్ల రెప్కా గారు ఉన్నది రెండింటిని, వీళ్ళిద్దరు 2 పార్టీలు అండి. ఇక్కడ రెప్కా ఏమో చెరుకుడు పార్టీ, ఆయనేమో ఇస్సాకు ఏమో పెద్ద కొడుకు పార్టీ. ఆయన దీవించాలనుకున్నాడు, ఈయనేమో నీకు రావాలని. ఇట్లా మీ ఇంట్లో ఉంటారండి, 2 పార్టీలు ఉంటాయి ఇంట్లో, అందరూ ఒకటే. కనుక ఇక్కడ చూస్తే తీసుకొచ్చాడు, భోజనం పెట్టారు. ఎవరు పెట్టిందమ్మా? యాకోబు. దీవెనన్నీ కూడా వచ్చేసింది. ఆ దీవెన ఒకసారి చదవండి. మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో దీవించి ఇట్లానే 39వ వచనముల నుండి దీవెనలు కనబడుతున్నాయి. చూసారా? నీ నివాసం ఇది ఇక్కడ శాపములండి. ఏసావు వచ్చాడు ఇక్కడ, దీవెనలేమో ఇక్కడ మనకు 27 నుంచి ఉన్నాయి. దీవెనలేమో 27 అధ్యాయంలో 27 నుంచి ఉన్నాయి. తర్వాత ఈయన వచ్చాడు ఇక్కడ ఆలస్యంగా. ఏసావు వచ్చి, అయ్యా నాకు నేను ఇప్పుడు నిజమైన ఏసావు దీవించండి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి? దీవెనలు, ఆయనకి దీవెనలు రావాలంటే ఏం కావాలి? రుచికరమైన ఆహార పదార్థాలు ఏవైనా తీసుకుని వెళ్ళాలి. దేవుడి సేవకుల దగ్గర తీసుకంటే వాళ్ళకి లేఖనతో పట్టండి, కాబట్టి వాక్యంలో ఉన్నదే మనం చెప్తాం. కనుక దీవెనలు ఎప్పుడు ఇచ్చినామా? దీవెనలు ఇస్సాకు, మరి ఇశ్రాయేలీలందరూ కూడా 3 పేర్లు చెప్తుంటారు. యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు,
అబ్రహాము దేవుడు. మరి ఆ ముగ్గురు స్టాండర్డ్ వాడేది. ఆయనకి దీవెనలు ఎప్పుడు వచ్చినాయి? కడుపులో మంచి ఆహారం పెట్టిన తర్వాత. మనం మొట్టమొదటి చదివాము ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడు నీకు కుమారుడు కలుగునని చెప్పింది ఎప్పుడండి? మంచి ఆహారము తయారు చేసి పెట్టిన తర్వాత మంచి లేత దూడను తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి పనివాడికి అప్పగించి దాన్ని పనివాడు సిద్ధం చేసేసారు. వంట చేసి అన్ని తీసుకుని ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత మీదటికి నేను మళ్ళా వస్తాను, నీకు కుమారుడు. కనుక దేవునికి ఇవ్వడము, దేవుని సేవకులకు ఇవ్వడము, దేవుని పనికి ఇవ్వడం అనేది ప్రతి రూపాయి కూడా దేవునండి. నేను ప్రార్థన చేసిన కానుకలు కొరకు చేస్తాను. మీకు గుర్తుందా? అయ్యా ఇచ్చిన ప్రతి రూపాయిని దీవించండి. ఇంకో మాట ఏంటి? ఇచ్చిన ప్రతి హస్తము దీవించండి అని ప్రార్థన. ప్రభు దగ్గర ప్రతివానికి లెక్క. నాన్నగారు వాళ్ళు ఈ డబ్బాలు బియ్యం తెచ్చేవాళ్ళు వాడక. ఆ దినాలు మరొక ఉండేటప్పుడట ఒక గుడ్డు బియ్యం తీసి ఒక చోట వేసి ఆదివారం ఉంచేటప్పుడు తెస్తారు అలవాటు. నాన్నగారు వాళ్ళు ఏం ప్రార్థన చేసేవారంటే, అయ్యా బియ్యం గింజ గింజగా దీవినండి. ఎన్ని గింజలు ఉంటాయి? ఇంత చిన్న డబ్బాలు ఉంటాయి, వాటి నిండా తెస్తారు. అవి ఇక్కడ తెచ్చిపెట్టి ఆ డబ్బాలన్నీ కూడా వీడి సేవకు వాడుకుంటారు. ఇప్పుడు ఆ స్టైల్ వేరు కదండి. ఇప్పుడు ఆ బియ్యం తీసి తెచ్చేంత ఊపిక వాడుకుంటాయి. కాబట్టి ఒక అక్కడ చేస్తాం తీసుకుంటాం. భక్తులు వీళ్ళ కనుక ఏమైనా ప్రార్థన చేసేవాడంటే నాన్నగారు నాకు బాగా గుర్తు. అయ్యా బియ్యం తెచ్చిన వారు గింజగా దీవెన. అలాగే డబ్బులు ఇచ్చేవారికి ప్రతి రూపాయికి దీవెనిస్తున్నాడు. అయితే ఇక పెద్ద మొత్తాలు చిన్న మొత్తాలని ప్రభు లెక్కలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం మర్చిపోయారా? పెద్ద మొత్తాలు ఎవరిచ్చారు? 21వ అధ్యాయంలో 2 కాసులు వేసిందంటే 2 కాసులు. ధనవంతులు వారు కానుకలు ఇస్తుంటే ప్రభు బాగా చూశారట వారిని. ధనవంతులు కానుకలు ఇస్తుంటే చూసి ఎవరు ఇప్పించారని చెప్పాడు. కనుక ప్రియ, నీ మనస్సు, నీ హృదయములు దేవుని పనిది, దేవుని ఆలయము, దేవుని సేవకులు దేవుని కూడా ఖర్చు పెడుతున్నారు దేవునికి. ఇందాక మలాఖీలో ఒక మాట చదివాం మనం, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉన్నట్లుగా. నీ ఇంట్లో కాదండి, మందిరములు. 36 కీర్తనలు కూడా చదివాం కదా. వారట దేవుని ఆలయంలో ఉన్న సమృద్ధిని బట్టి వారు 36:8 చదివాము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి. ఆ తర్వాత ఏమో చదవమ్మా, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారిని త్రాగనిచ్చు. ఆనంద ప్రవాహంలోనిది ఎవరికి త్రాగనిస్తున్నారు దేవుడు? ఆయన మందిరములో సమృద్ధిని బట్టి సంతోషపడుతున్నారు. ఆ మందిరంలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదయ్యా. ఇలా అటువంటి పద్ధతులు మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. దేవుని పని కొరకు మేము బాగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఒక ఆశ ఉండేది ఏంటంటే, సభల తరపు ₹1,00,000 ఎందుకు ఇవ్వకూడదు? ఇలా ఈ మాట చెప్పారంటే లోపం వచ్చి పడింది మనలో. ఇంకా దండలు వేస్తారేమో, ఇద్దరు కూర్చోబెట్టి షాలు తెచ్చి కప్పుతారేమో, మైకులు చదువుతారేమో, పలానా వాడు ఇచ్చారు. అస్సలు చదవండి. అసలు చదవకపోగా కనీసం అటు చూస్తున్నాడు, కనబడుతున్నాడు అయ్యా అని సంతోషపడేవాడు. ఎందుకు అసలు నాకు దేవుని దగ్గర లేకుండా ఈ సంవత్సరం ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం ₹1,00,000 ఇస్తాము. ప్రార్థన చేస్తున్నాగా. మేము చేసే ప్రార్థన ఏదైనా సరే వీళ్ళారా మా పెద్దవాడు పాదం గారు ఏమనేవాడంటే, అవి అందరూ ప్రార్థన చేస్తే ఇస్తారు దేవుడు, మీరిద్దరు అనుకుంటే చాలు ఇస్తాం, అనుకుంటే చాలు. ఇలా అనుకోవడమే కాదు, మనం వడపెట్టుకోవాలి. ప్రభు ఇస్తారు. మరి అలాగూ ప్రభుకి ఇచ్చేటువంటి మనస్సు, ధన్యత, దీవెన కొరకు మాత్రమే. ఇందాక ఒక మాట చెప్పాను, మీకు తెలుసు, నిర్మాణంలో ఎవరూ నా సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదు అన్నారు. ఎందుకనమ్మా?
ఈ నిర్మాణాలు 23:15 ఎందుకన్నారు? వారికి డబ్బులు లేవనా? నీకు దీవెన రావాలని. కనుక అట్టి దీవెన ఆశీర్వాదములు ప్రభు మనకెల్లరూ అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమల మాకుంది దయగల భక్తి విశ్వాసమును మేము ఎదగడానికి, నీ దీవెనలు కుప్పలు తిప్పలుగా సంపాదించుకోవడానికి, ఈ లోకములో ఇంకా ఉన్నత స్థలములో ఉండడానికి నీకు ఇచ్చిన మార్గమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ పని కొరకు, నీ మందిరము కొరకు, ఇగో నీ సభల కొరకు కష్టపడి పనిచేసేటువంటి వారిని, ఇచ్చేవారిని లేవనెత్తి నీ దీవెనల వర్షం కురిపించమని దీవెనకర్త యేసు నామమున నిన్ను వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.